దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యములు ధ్యానించుకుందాము. 34వ కీర్తన 19వ వచనము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, విశ్వాస జీవితంలో మనకి అనేకమైనటువంటి ఆపదలు అనేవి కలుగుతాయి. వాటి ద్వారా కొందరు విడుదల పొందుతారు, మరి కొందరు వేసారిపోయి దేవునికి దూరమైనటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే వాక్యం ఏమంటుంది? నీతిమంతునికి ఆపదలు అనేకమైనవిగా ఉంటాయి, వాటన్నిటి నుంచి యెహోవా వారిని విడిపిస్తాడు. దేవాది దేవుడు ప్రతి ఆపద నుండి విడిపించగలిగిన వాడు, ప్రతి శోధన నుంచి తప్పించగలిగిన వాడు, ప్రతి వ్యసనము నుండి ఆయన మాత్రమే తొలగించగలిగిన వాడు. ఎప్పుడో తెలిసినా నీవు నీతిమంతుడుగాను నీతిమంతురాలుగాను మార్చబడినప్పుడు. కనుక ఈ రోజున నీవు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా మార్చబడలేదేమో, ప్రభు నీ జీవితంలో మహిమగల కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. కనుక ప్రియులారా, మనకు అనేకమైనటువంటి ఆపదలు వస్తాయి, శ్రమల వలన ఆపదలు వస్తాయి. కొన్ని సందర్భాలలో అనుకోని రీతిగా ఆపదలు వచ్చినప్పుడు మనం విడుదల పొందలేక బాధపరచబడుతూ ఉంటాం. మరి వాటన్నిటి నుండి మనం విడుదల పొందాలంటే మనము నీతిమంతులుగా మార్చబడాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీతిమంతునికి అనేకమైనటువంటి ఆపదలు కలుగుతాయని, అయితే వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును అని ఈరోజు మీరు మాకు ప్రామిస్ చేసి ఉన్నారు. నీ బిడ్డలు ఏ ఆపదలో ఉన్నారో, ఏ సమస్యల వలయంలో ఉన్నారో వాటన్నిటి నుంచి గొప్ప విడుదల కలుగు చేయండి. విడుదల పొందాలి అంటే మొదట మేము నీతిమంతులుగా మార్చబడాలని మీరు మాకు తెలియపరుచున్నారు. ఇట్టి మాటలు మేము వ్యర్థము చేసుకొనక మీరు రాకడ కొరకు మేము సిద్ధపరచబడినటువంటి కృప కలిగిన వారమై నడిపించుకున్నట్లుగా మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.